ఈరోజు మన అధినేత గౌరవ ముఖ్యమంత్రి గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చూసి అటువంటి ముఖ్యమంత్రి గారికి మనము కూడా వెన్నుదన్నుగా ఉండి వెంటుండి మన తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ రాష్ట్రంగా చేసుకోవాలని ఉద్దేశంతో షాద్నగర్ నియోజకవర్గం చెందిన మాజీ ఎమ్మెల్యేలు ప్రతాప్ రెడ్డి గారు, కిష్టయ్య గారు, భీష్మ కృష్ణన్న గారు, అదేవిధంగా జెడ్పీటీసీలు, ఎంపీపీలు, చైర్మన్ గారు, గౌరవ ఎంపీటీసీలు, గౌరవ సర్పంచులు మరియు ప్రజాప్రతినిధులు, ఇక్కడ వచ్చిన యువకులు అందరికీ స్వాగతం పలుకుతూ ఇక్కడ స్టేజ్ మీద గౌరవనీయులు మన టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు గారికి, మంత్రులు శ్రీనివాస్ గౌడ్ గారికి, గౌరవ మంత్రులు మన జగదీష్ రెడ్డి గారికి, పెద్దలు మన ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, అదేవిధంగా మన ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి గారికి, అదేవిధంగా ఇక్కడున్న శివకుమార్ గారికి, మాజీ ఎమ్మెల్యే అదే మన మాజీ మంత్రివర్యులు మన ఆప్తుడు పక్కనే ఉన్న ఆప్తుడు లక్ష్మారెడ్డి గారికి, అదేవిధంగా వేదిక ఉన్న పెద్దలందరికీ, కానప్ప అన్న గారికి, ముఖ్యంగా వెంకటేశ్వర రెడ్డి గారికి, అదేవిధంగా కృష్ణన్న గారికి, ప్రతాప్ రెడ్డి గారికి, ఇంకా వేదిక పైన పెద్దలకు అందరికీ నమస్కారం. ఒకటే, మన తెలంగాణ కొరకు 2001లో పోరాటప్పుడు అందరికీ తెలంగాణ కావాలని ఆలోచన ఉండేది. కానీ కొద్దిగా ఏముందంటే మన రంగారెడ్డి అంటే అరవా చుట్టుముడు ఉన్న మన గ్రామాల్లో అంటే చేవెళ్ళ కానీ, శంషాబాద్ కానీ, రాజనగర్, మన మహేశ్వరం కానీ, షాద్నగర్ కానీ ఇక్కడ ఏంటంటే భూముల ధరలు పడిపోతామని చాలా భయపడ్డారు. తెలంగాణ వస్తే ఆగమైపోతామని అనుకున్నారు. అట్లా భయపడి ఇంకా జరిగింది. కాబట్టి తెలంగాణ రాదన్న తెలంగాణ సాధించి కష్టపడి గాంధీ మార్గంలో కష్టపడి తెలంగాణ తెచ్చిన ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం కలిగింది. కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరు ఊహించని విధంగా భారతదేశంలో ఏ రాష్ట్రం లేనంత సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. కాబట్టి అవన్నీ అన్ని ఫలాలు అందరికీ అందుతున్నాయి. నిజంగా చెప్తున్నాయి కదా, అన్ని కులాల వారికి ఇప్పుడే మన ఎంబీసీ మన అధ్యక్షుడు అయినట కాలప్పన్న గారు చెప్పారు. 1000 కోట్లు పక్కన పెట్టి అన్ని బీసీలలో బ్యాక్వర్డ్ ఇంకా మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉంటాయి చూడు, వాళ్ళకు కూడా ఆ కుల పెద్దలు నిలిచి ఏం చేయాలి, ఏం చేస్తే మీ కులం బాగుపడతాని అంత ఆలోచించిన వ్యక్తి మన కేసీఆర్. నిజంగా ఎవరు ఊహించలే ఇట్లా ఎటువంటి పనులు చేస్తారు. ఆయన ఈ ఆలోచనలు ఎవరికి అర్థం కావు. ఇప్పుడే మన అంటే పెన్షన్ మామూలే పెంచి 2000 పెట్టినట్టు కళ్యాణ లక్ష్మి కూడా అందరికీ. ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రిగా చేసే ఫలాలు పెన్షన్లు వస్తున్నాయి, అన్ని కులాలకు వస్తున్నాయి, పేదలకు కళ్యాణ లక్ష్మి వస్తున్నాయి, అన్ని కులాలకు వస్తాయి, రైతు బంధు వస్తాయి, అన్ని కులాలకు వస్తున్నాయి, ప్రతి ఒక్క కులానికి బీదలకు అందరికి వస్తున్నాయి. కాబట్టి అందరూ బాగుపడతారు. అన్ని మతాలను ప్రోత్సహిస్తారు. అన్ని ప్రజల ముఖాల్లో సంతోషం చూడాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి ఉన్నారు. కాబట్టి మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. నిజంగా మన ప్రతాప్ రెడ్డి గారు అన్నట్టు ఈసారి మిషన్ భగీరథ నీళ్ళు రాకపోతే మన కాన్స్టిట్యూన్సీ పరిస్థితి ఏముడు ఒకసారి ఆలోచించుకోవాలి. దానికి నీళ్ళు దొరుకుతాయా? బోర్లేసి నీళ్ళు లేవు. ఎవరు ఊహించలేదు మిషన్ భగీరథ నీళ్ళు తెస్తారని. ఎవరు మనం తొలుత గెలిచినప్పుడు మేము కూడా ఆలోచించలే. వారు ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో ప్రకటించినప్పుడు అందరు అనుమానపడ్డారు. కృష్ణా నది ఎక్కడ, గోదావరి నీళ్ళు గోదావరి ఎక్కడ, నీళ్ళు ఎట్లా చేస్తారు, ఎట్లా రాపుతారు, అయ్యపోయినా ఈ 5 ఏళ్ళు అయ్యపోయినా అన్నారు. పక్కకు వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అధికారులు కూడా భయపడ్డారు. సార్ ఇట్లా మాట్లాడి అవుతుందా పని. కానీ ఆయన సంకల్పము, పట్టుదల. కాబట్టి ఆయన ఎట్లా చేయాలో చేసుడు, నీళ్ళు అందించుడు. ఆ నీళ్ళు రాకపోతే మనకు చాలా ఇబ్బంది ఉన్నది. కాబట్టి మీరు ఆలోచించుకోవాలి. రైతు బంధు స్కీమ్ అని ఎవరు ఊహించలే, ఎవరు ఇట్లా చేస్తారు అనుకోలే. ప్రతి రైతుకు ఎకరా ఇప్పుడు 4000 5000 ఇస్తుంటే అన్ని కులాలకు ఇస్తాడు. అది మంచిదాకా మీరు అర్థం చేసుకుని ఎంత ఉపయోగమైన స్కీమ్ అది. అదేవిధంగా రైతు బీమా ఎంత పండిస్తుంది, ఎంత పేదలకు చచ్చిపోయేలకు ఆ కుటుంబాలు చూస్తే అర్థమవుతుంది. వాళ్ళకు 6 లోపల 8 రోజుల లోపల 5 లక్షల రూపాయలు వస్తుంటే ఎంత ఆశలో ఎప్పుడైనా జరిగినా మీరు ఆలోచించుకోవాలి. ఏంటంటే మన ప్రాంతానికి కావాల్సింది త్రాగునీరు, సాగునీరు చాలా ముఖ్యం. కాబట్టి సాగునీరు తెస్తే మనం సుఖంగా పడతాం. మన ప్రజలంతా కోరుకునే సాగునీరు కొరకు రోడ్లు ఆ విషయాన్ని డెవలప్ చేస్తున్నాం, రోడ్లు వేపిస్తాం. కానీ సాగునీరు చాలా అవసరం. కాబట్టి ప్రతి మీటింగ్లో కేసీఆర్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారు మన పార్టీ అధినేత అయి ప్రచారాలకు పోయినప్పుడు లక్ష్మీదేవపల్లె గురించి ప్రతి మీటింగ్లో సంపాదించేది, మాట్లాడేది. కాబట్టి అటువంటి లక్ష్మీదేవపల్లె వస్తే మనం అందరం సుఖంగా మొత్తం అది రావాలంటే
కేసీఆర్ గారే ముఖ్యమంత్రి ఉంటే అది తప్పకుండా సాధ్యమవుతుంది. ఈ టర్మ్లో సాధ్యం చేస్తాడు. ముక్కోటి విషయం ఏంటంటే మేము ఎవరో ఊహించలే. మనం మా ఎమ్మెల్యేల పార్లమెంటు నియోజకవర్గం అంటే మహబూబ్నగర్ పార్లమెంటు నియోజకవర్గం ఎమ్మెల్యేలంతా పిలిచి దాని మీద చర్చ జరుపుతున్నప్పుడు ఒక కృష్ణానదే కాదు, కృష్ణానది నీళ్ళు సరిపోకపోతే సమయానికి సరిపోకపోతే గోదావరి నుంచి నీళ్ళు తెచ్చుకొని ఇస్తున్నప్పుడు చాలా ఆనందపడ్డాం. అటువంటి మన జన్మలో మేము ఊహించలేదు. కాబట్టి మన పిల్లలు సంతోషంగా పడతారు. కాబట్టి మనం ఏంటంటే మన ప్రాంతం ఇంకా అభివృద్ధి కావాలంటే, ఇంకా బాగుపడాలంటే, మన పిల్లలు కూడా మన సత్తా మంచిగా బతకాలంటే నిజంగా కేసీఆర్ గారి నాయకత్వంలో మనం అందరం ఆ నాయకత్వాన్ని సమర్థిస్తే నిజంగా వాళ్ళు తప్పకుండా చాలా సంతోషంగా పనిచేస్తారు. ఇన్ని ప్రాజెక్టులు మా పాలమూరు ఏమనేది ఎప్పుడు చూసినా మా చిన్నప్పటి చూస్తున్నాం అవి పెండింగ్ ప్రాజెక్టులే అనేది. పెండింగ్ కాదు, రన్నింగ్ ప్రాజెక్టులు అవుతున్నాయి. అక్కడ నాయకాలు ఆ ప్రాంతం పోయి చూస్తున్నారు ఎన్ని నీళ్ళు వస్తున్నాయి, అక్కడ పల్లీలు వచ్చే ఎట్లా వస్తాయి మీరు అంతా చూస్తారు. అటువంటి కార్యక్రమం చేసినాం. ఉదయం లేసే పొద్దున దాకా ప్రజలకు ఏం చేస్తే బాగుపడతారో ఆలోచించే ముఖ్యమంత్రి ఉంది. కాబట్టి మనం గర్వపడాలి. అందులో మన ప్రాంతానికి చాలా ముఖ్యం కాబట్టి మా నీళ్ళు తప్పకుండా చేస్తారు. దాంట్లో మన నియోజకవర్గం వ్యక్తి అంటే తొలుత మన నియోజకవర్గం ఉండే గురుకుంట, ఇప్పుడు జడ్చర్లకు వచ్చింది. శ్రీనివాసరెడ్డి గారు కూడా వాళ్ళ కుటుంబం కూడా తొలుత వ్యవసాయం చేసుకుంటేనే ఇప్పుడు ఎంఎస్ఎన్ కంపెనీ పెట్టారు. అది వేరే అటువంటి వ్యక్తి వాళ్ళ కుటుంబం కూడా వాళ్ళు కూడా మంచి వాళ్ళు, సేవాభావం కలిగిన వాళ్ళు. కాబట్టి ఈసారి అత్యధికంగా మనం ఎంత పెద్ద మెజార్టీతో గెలిపిస్తే తప్పకుండా ముఖ్యమంత్రి గారు కూడా మనకరే ఇంత మెజార్టీతో గెలిపించరు, వాళ్ళకి ఏదో పని చేయాలని ఆలోచన ఇంకా తప్పకుండా తొందరగా చేస్తామని ఆశిస్తూ మీరు అందరూ కూడా నిజంగా మీరందరికీ మరోసారి మీ అందరినీ పాటలు చేయడానికి మీకు స్వాగతం పలుతూ మీ అందరికీ మరోసారి మాత్రమే ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను. జై తెలంగాణ. ఇప్పుడు పెద్దలు లక్ష్మారెడ్డి గారు మాట్లాడారు.